కల్తీ ఆహారంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించని హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హోటల్స్ కు స్కోరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామంటున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనతో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు ఆతిథ్యానికి మారుపేరుగా ఉండేటటువంటి హోటల్స్ ప్రస్తుతం అనారోగ్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటు హోటల్స్, రెస్టారెంట్స్, దాంతోపాటు ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాటి మీద ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఉన్నారు సృజన గారు. సృజన గారితో మాట్లాడి ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఇటు సైబరాబాద్ అనగానే ముఖ్యంగా ఇటు ఐటీ ఏరియా, సో ఎక్కువగా అంటే సిటీలో ఎక్కువగా ఉన్నటువంటి హోటల్స్ కానీ రెస్టారెంట్ కానీ నయా ఫుడ్ అంతా కల్చర్ అంతా కూడా ఎక్కువగా ఉండేది ఇటువైపే. సో ముఖ్యంగా గత కొద్ది రోజులుగా విస్తృతంగా మీరు తనిఖీలు చేస్తున్నారు. సో ఈ తనిఖీల్లో మీకు ఏం తెలిసింది? ఫుడ్ సేఫ్టీ అండి మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్న ప్రధానమైన పనులలో మేజర్ మ్యాండేట్ అండి. అది కూడా ఒక ప్రముఖమైన మ్యాండేట్. శానిటేషన్ ఎలాగో, రోడ్లు, డ్రైన్లు ఎలాగో ఫుడ్ సేఫ్టీ కూడా మా మ్యాండేట్లో భాగంగా ఉంటుంది. సో అది బలోపేతం చేయటం అంటే కేవలం వైడ్ రేంజింగ్ ఇన్స్పెక్షన్స్ చేసి పెనల్టీలు వేయటమే కాదు, నిజాలని ప్రజల ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళని సరైన నిర్ణయం తీసుకునే విధంగా ఎంపవర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ వినూత్నంగా డిజైన్ చేయడం జరిగిందండి. జూన్ 1 నుంచి ఇప్పటికి 45 రోజులుగా మేము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఏదైతే తీసుకునే అన్ని ఆర్గనైజేషన్స్, నాట్ ఓన్లీ రెస్టారెంట్స్, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, సూపర్ మార్కెట్లు కావచ్చు, ఎనీ కేటగిరీ విచ్ టేక్స్ అ లైసెన్స్, వాళ్ళందరి మీద కూడా మేము ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ చేసేయడానికి మేము ఒక ప్రోటోకాల్ పెట్టుకొని ఒక చెక్ లిస్ట్ రాసుకున్నాం. అందులో చాలా ఒక 120 కేటగిరీస్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. ఆ మార్కులన్నీ కూడా ఏది ఉంది ఏది లేదు అనేది చూసుకొని మార్క్స్ ఆర్ ఆటోమేటిక్లీ డిరైవ్డ్ అనమాట. తీసుకొని వెళ్ళడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ప్రజల ఆరోగ్యం ఈజ్ అ ప్రయారిటీ. ఆరోగ్యం ఉన్నప్పుడు కొన్ని కనపడేవే కాకుండా కనిపించని నిజాలు చాలా ఉంటాయి. స్పెషలీ రెస్టారెంట్స్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు కిచెన్ ఎలా ఉందితో సహా అవన్నీ ప్రజల ముందు పెడతాం, ట్రాన్స్పరెంట్గా పెడతాం. దాన్ని బట్టి ప్రజలు దాన్ని ఎంకరేజ్ చేయాలా లేదా అనేది నిర్ణయం తీసుకుంటారు. అండ్ మేబీ ఆ ఆర్గనైజేషన్కి కూడా మేము మీరు ఇలా ఉన్నారు, మరీ బాగలేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామంటే 50% కంటే తక్కువ కానీ రేటింగ్ వచ్చిందంటే అక్కడికక్కడే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. రెన్యూ చేయాలంటే అవన్నీ కరెక్షన్ చేసుకుని రావాలి. అదే 50% పైన ఉంటే వాళ్ళకి లోటుపాట్లు ఏమిటో గుర్తు చెప్పి మీరు ఇవి కరెక్షన్ చేస్తే మీ రేటింగ్ ఇంప్రూవ్ చేస్తాం. మేము మరీ 15 డేస్కి ఒకసారి వస్తాము, రేటింగ్ మేము ఇంప్రూవ్ చేస్తాము. అది ప్రొవైడెడ్ యూ కరెక్ట్ దీస్ థింగ్స్ అనే ఇన్ఫర్మేషను అనే ట్రైనింగు మనం ఆర్గనైజేషన్స్కి, ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇస్తున్నాము. ప్రజలకు కూడా ఇది ఎలా ఉంది అనే విషయం కూడా చూపిస్తున్నాం. సో దట్ దే టేక్ ఎ రైట్ డెసిషన్. అయితే నాణ్యతను పూర్తిగా పక్కన పెట్టి ఏదైతే కల్తీ ఆహారం కానీ వీటిని వడ్డీ వారిస్తున్నారో సో అలాంటి వారి మీద తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. సో ఈ డ్రైవ్ ఏదైతే ఉందో ఇది విస్తృతంగా ఇదే విధంగా కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కమిషనర్ సృజన గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఫనీతో నుమానీ బిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.